కొన్ని విలువైన మాటలు విందాం, త్వరగానే వెళ్ళిపోదురు. కానీ మత్తయి సువార్త, అందరూ బైబిల్ ఓపెన్ చేయాలి. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మొన్న ఒక దిక్కుని ఈ పాఠం చెప్పాం మరింత వివరంగా. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 23వ వచనం. పునరుద్ధానము లేదని చెప్పెడి సద్దుకైలు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకొని, జరుగుతున్న సందర్భం మీకు తెలుసు, కాస్త చరిత్ర తెలియాలి. ఏదన్నా వాక్యాన్ని మనం కదిపామంటే దానికి చుట్టూ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, రచయిత యొక్క ఉద్దేశం ఉంటుంది. ఇది బైబిల్ చదివే ఎవడైనా బేసికల్గా ఫాలో అవ్వాల్సిన మెథడ్స్ ఇవి. అవేమీ మాకు అవసరం లేదంటే మేము చదివేస్తామంటే చదివేస్తారంతే, ఏం అర్థం అవుతుంది. క్యాలెండర్లు మీద చదివేస్తే వాక్యాలు అర్థం కావు, సీజనల్గా చదివితే వాక్యాలు అర్థం కావు, ఇలా ఇక్కడికి వచ్చి వాక్య పట్టణాలు మాత్రమే చదివితే వాక్యాలు అర్థం కావు. వాక్యాన్ని ధ్యానిస్తూ చదవాలి, పరిశుద్ధాత్మని యొక్క సహవాసంతో చదవాలి, అప్పుడు వాక్యాలు అర్థమవుతాయి. అలాంటి విషయాల్లో ఒకటి దేనికి సంబంధించిన విషయం అంటే, ఈరోజు మనం మాట్లాడుకునేది ఒక నాణ్యమైన పరిచర్య చేయాలి. ఒక నాణ్యమైన పరిచర్య, ఒక మినిస్ట్రీ లేదా ఒక చిన్న గుంపు, ఒక రివైవల్ స్టార్ట్ అవ్వాలి అంటే, ఒక ఉద్యమం స్టార్ట్ అవ్వాలి అంటే ఎలా స్టార్ట్ అవుద్ది? మంచి కెమెరాలు వాడితే స్టార్ట్ అవుద్దా? ల్యాప్టాప్స్, సోషల్ టెక్నిక్స్ వాడుతున్నారు ఈ మధ్యకాలంలో. ఎక్కువ రీల్స్ పెట్టండి అని పెడుతున్నారు. రీల్స్ పెడితే అయిపోతారా? రీల్ తెగిపోద్ది. రీల్స్ అంటే ఇలా వస్తాయి కదా, షార్ట్స్ ఇలా తోస్తుంటాయి. అంటే ఏమనుకుంటున్నారంటే ఎక్కువ జనాల దృష్టిలో పడితే అదే పెద్ద మినిస్ట్రీ అనుకుంటున్నారు. అది జనాల దృష్టిలో పడతావు, దేవుని దృష్టిలో పడవు. అలాంటి బ్యాచ్ వచ్చారట యేసుప్రభు వారి దగ్గర. వాళ్ళు ఎవరంటే వాళ్ళు సద్దుకాయలు. సద్దుకాయలు అంటే అది డిఫరెంట్ సబ్జెక్ట్ అండి వాళ్ళది. వాళ్ళు ఎంతసేపు ఎలా ఉంటారంటే సంత వీధుల్లో వందనాలు చెప్పాలి వాళ్ళకి. ఎవడైనా దారిన పోతుంటే పెద్ద అయినా వందనాలు అనాలి వాళ్ళకి. వందనాలు అంటే వాళ్ళ భాషలో చెప్తున్నారు, షలోమ్ అనాలన్నమాట. అలా చెప్పకపోతే వాళ్ళు ఏం చేస్తారు? ఏరా గురువులు అంటే గౌరవం లేదని నీకు అసలు బొడిద్దాయి అంటారన్నమాట. పైగా వాళ్ళ మత పెద్దలు వాళ్ళ సమాజ మందిరాల్లో అవసరమైతే వాళ్ళని ఎంతైనా దుడ్డు మారేస్తారు. అలాంటి వ్యక్తులు చాలా రుబాబు చేస్తున్నారు. వాళ్ళు రుబాబు చేయడమే కాదు, కొత్తగా ఆధ్యాత్మిక బోధలు ఎవరైనా చెబితే వాళ్ళ మీద పన్నాగాలు పగలు కూడా పెడతారు. అవసరమైతే వాళ్ళ బోధలకి, వాళ్ళ సనాతన ధర్మాలకి లేదా వాళ్ళ యొక్క స్థానిక సంఘాలు, ఇజ్రాయేల్ సంఘాలకి వ్యతిరేకంగా కొత్త విప్లవాలు, రివైవల్ ఏదైనా వస్తుంది అంటే దానికి మూలకారకుడైన వ్యక్తిని మట్టు పెట్టడానికి కూడా ఏమాత్రం వెనకాడరు. అంత వంకర బుద్ధి సద్దుకైలు. అలాంటి సద్దుకైలు వచ్చారు ఎవరి దగ్గరికి అంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి. పైగా వచ్చి వాళ్ళకి పబ్లిక్లో నేమ్ ఫేమ్ కావాలి. వాళ్ళు ఉపవాసాలు చేశారనుకోండి, మేము ఉపవాసం చేస్తున్నాము అని సాటింపు వేస్తారనమాట. సాటింపు ఉపవాసాలు. వాళ్ళ దాన ధర్మాలు చేశారనుకోండి, ఈ రోజుల్లో ఫేస్బుక్ ఉంది, ఆ రోజుల్లో లేదు, కానీ అంతకన్నా ఎక్కువ పబ్లిసిటీ చేసేవారు. మొన్నే మేము ఆ ఈదిలో భోజనాలు ఇట్టాం ఏమనుకుంటున్నారు సద్దుకైలు అనేవారు అన్నమాట. మొన్నే అక్కడ పంచాం, ఎవరు అనుకుంటున్నారు? బ్యాచ్ మాదే. ఫ్లెక్స్లు లేవు కానీ అంతకన్నా పబ్లిసిటీ అనమాట. ఈరోజు సేమ్ ట్రెండ్ ఉందా లేదు చెప్పండి? ఉంది. వాళ్ళకుంది ఆ బుద్ధి కూడా. పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ. ఏదో ఒకటి చేయాలి, జనాల్లోకి వెళ్ళిపోవాలి, ఏదో ఒకటి చేయాలి, జనాల్లోకి వెళ్ళిపోవాలి. ఈ దరిద్ర లక్షణం పాలిటిక్స్లో ఉంటుంది, ఈ దరిద్ర లక్షణం సినీ ఇండస్ట్రీలో ఉంటుంది. అది నెగిటివ్ న్యూస్, పాజిటివ్ న్యూస్, ఏదో ఒకటి వెళ్ళిపోవాలన్నమాట. ఏదో ఒకటి వెళ్ళిపోతే జనాలకి ఏంటంటే అది మంచిగానో చెడుగానో జనాలు గుర్తించేయాలి అంతే. ఈ రోజే కాదు, ఆ రోజుల్లోనే దరిద్రం అంతా. అలా వెళ్ళిపోయి ఇదిగో ప్రజలు మమ్మల్ని గుర్తిస్తున్నారు అని దాని కొరకు ఏం చేస్తారంటే ఏమన్నా చేస్తారు. అవసరమైతే ఒకరినొకరు తొక్కేసుకుంటారు, ఒకరినొకరు గెంటేసుకుంటారు, ఒకరినొకరు గీరేసుకుంటారు, లేనిపోయిన బిల్డప్లోకి వెళ్ళిపోతారు. అప్పుడప్పుడు చూసారా, నేను జేమ్స్ గారు అలా అమ్మాయికి ఆ పెద్ద తెడ్డి పేరు ఇచ్చింది ఎవరు అనుకుంటున్నావు? తొట్టా డేవిడ్ ఏమనుకుంటున్నావు అంటాడు. డేవిడ్ అంటున్నాను నేను. అంటే ఎలా ఉంటాయి తెలుసా? పబ్లిసిటీ ఏదైనా చేస్తే. అప్పుడప్పుడు సుధాకర్ లాంటి వాళ్ళు అంటారు, ఎంత చేసాం ఆ యాదవకి, ఏమి మమ్మల్ని గుర్తించలేదు అంట.
వేదిక మీద పిల్లలు కదండి మమ్మల్ని. అంటే ఇది అన్ని కోణాల్లో ఉందో చెప్పండి. మత కోణాల్లో ఉంది, రాజకీయ కోణాల్లో ఉంది, సేవా కోణాల్లో ఉంది, సామాన్యుల కోణాల్లో. ఇది కావాలండి, సెల్ఫ్ కావాలన్నమాట. ఆ సెల్ఫ్ని కాపాడుకోవడానికి ప్రభువే అడ్డొచ్చేస్తున్నాడు, వాళ్ళకి లేపేయాలనుకో. ఆయన బోధలు తప్పని పబ్లిక్ అర్థమయ్యేలా పబ్లిక్ డిబేట్ పెట్టారు. ఆయనకి ఏమీ తెలియదు, ఒట్టి బూటకమని చెప్పడానికి ఆయన్ని ఒక విచిత్రమైన ఎగ్జాంపుల్లో ఇరికించాలనుకున్నారు. ఆ విచిత్రమైన ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఆవిడ ఉందట. అది ఊహాజనకమైన ఎగ్జాంపుల్. అది ఆ ఊహాజనకమైన ఎగ్జాంపుల్ అయినా దానికి బిబిలికల్ వ్యూ ఉంది. వాళ్ళకి వాక్యానుసారమైన ఆధారాలు ఉన్నాయి. ఆ వాక్యానుసారమైన ఆధారాలు ఏంటంటే, ఇశ్రాయేలు స్త్రీలలో వివాహమైన తర్వాత, వాళ్ళకి వివాహమైన తర్వాత భర్త ప్రమాదం చేతనో జాడ్యము చేతనో ఏదో విధంగా చనిపోయాడు అనుకోండి. మొత్తం మీద ఏదో కారణం వల్ల చనిపోతే ఆ అమ్మాయిని ఏంటంటారు, విడోగా వదిలేరు, లేదా ఒంటరిగా వదిలేరు. వయసులో ఉన్న తల్లి అయితే, వయసులో ఉన్న అమ్మాయి అయితే అమ్మాయిని ఏం చేస్తారంటే, ఏదో ఊరుకో పక్కోడుకో ఎవరం తరం లేని పనులు చేయరు. ఏదో చూడండి ఇంట్లో ఉండిపోతుందని ఎలా పడతారు, వాళ్ళకంతా సిస్టమేటిక్ ఉంటుందండి. వాళ్ళు ఏం చేస్తారంటే, తదనంతరం ఆ వంశంలో ఆ పెండ్లు కుమారుడికి తమ్ముడు అన్న వరస అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నమాట. అలా అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆగిపోయిన అన్నయ్య వంశం ఉంటుంది చూసారా, ఆ వంశాన్ని ఈ అబ్బాయి కంటిన్యూ చేయాలన్నమాట. ఇది వాళ్ళ సిస్టమ్. అది దాన్ని మోజెస్ లాలో ఉంది, వాళ్ళకు లా పాయింట్. వాళ్ళకి సివిల్ రైట్స్లో అదొక రైట్ అన్నమాట. వాళ్ళు అలా కొనసాగుతున్న దానిలో ఫస్ట్ చేసుకున్నవాడు చచ్చిపోయాడట, రెండోవాడు చచ్చిపోయాడట, మూడోవాడు చనిపోయాడట, నాలుగోవాడు చనిపోయాడట, ఐదోవాడు చనిపోయాడట, ఆరోవాడు చనిపోయాడట, ఏడోవాడు చనిపోయాడట. చివరికి ఆవిడ చచ్చిపోయింది, కానీ ఇంకా ఎంతమంది చచ్చిపోదురు. లాస్ట్గా ఆవిడ చచ్చిపోయిందట. ఎవరు? ఎగ్జాంపుల్ చూడండి, ఎలాంటి ఎగ్జాంపుల్ అడుగుతున్నారు. 7 చేసుకున్నాక చచ్చిపోయారట. అంటే ఇజ్రాయేల్ కాబట్టి ఎగ్జాంపుల్లో ఆవిడని ఏమనలేదు, కానీ మన ఇండియాలో 7 చేసుకున్నది చచ్చిపోతే ఏమంటారండి? లెగ్గో ఏమంటారు చెప్పండి. అన్నీ వంకర మాటలు మాట్లాడతారు కదండి. వదిలేదు, సెన్సర్లో కట్ చేయలేదు. అలాంటివన్నీ అంటారంటారా, ఖచ్చితంగా అంటారు. అలాంటి నిందలు ఏం మోపలేదు, కానీ అలాంటి సిచ్యువేషన్ ఫ్యామిలీ మూమెంట్ తీసుకొచ్చి యేసు ప్రభు ముందు పెట్టి ఈ 7 చనిపోయారు, ఈవిడ చనిపోయింది. చనిపోయిన తర్వాత పరలోకం, పునరుద్ధానం, నిత్యత్వం అని చెబుతున్నావు. అంటే ఇదే యూనివర్స్ కాదు, ఇదే ప్రపంచం కాదు, ఇదే జీవితం కాదు, మరో జీవితం కూడా ఉందని నువ్వు చెబుతున్నావు కదా. ఆ మరో జీవితానికి ఆధారం పునరుద్ధానం. పునరుద్ధానం అంటే మరలా మనిషి బతుకుతాడు, అది పునరుద్ధానం. అంటే శవాలతో జీవితం ఆగిపోలేదు, శవాలు మరలా సజీవంగా ఒక రోజు లేస్తా. ఇది నా బోధ అని చెబుతున్నాడు ప్రభు. మరి ఇలా లేచారు అంటే ఓ జీవితం ఉంటుంది అంటున్నావు. ఆ జీవితం ఎక్కడుంటుంది? నిత్యత్వంలో ఉంటుంది అంటున్నావు. అంటే ఈ యూనివర్స్ కాదు, ఏరే యూనివర్స్, ఏరే టైం లైన్ ఉందని చెప్తున్నావు. మరి ఇప్పుడు వీళ్ళందరూ చనిపోయి 7 చనిపోయారు, ఇప్పుడు చనిపోయింది. చనిపోయి ఎక్కడున్న వాళ్ళు అక్కడ బతుకుతారని చెబుతున్నావు కదా. ఇప్పుడు అక్కడ బతికితే ఈ 7 ఎవరికి భారీగా ఉంటుంది? ఇది క్వశ్చన్. చూసారా, 7 భారీగా ఉంటుంది అన్నాడు అనుకోండి, ఏమంటారండి? ఏమంటారు చెప్పండి? చండాలపు బోధ అంటారు. ఎందుకో చెప్పనా? 7 భార్య అంటే ఒక యజమానుడి బతుకుండగా మరొక యజమాని వివాహం చేసుకోవడం, కానీ ఒక భార్య బతుకుండగా మరొక భార్యని వివాహం చేసుకోకూడదని మోసే రాసిన ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పాడా లేదా? మరి ఇక్కడ అక్కడ 7 బతుకుంటారు. 7 బతుకుంటే 7 ఎలా అవుద్ది? ఒకరు బతుకుండగా ఇంకొకరికి భార్యగా ఉండకూడదు, ఒకరికి బతుకుండగా ఇంకొకరికి భర్తగా ఉండకూడదు. అది ధర్మశాస్త్రం. మరి ఇప్పుడు 7 అక్కడ బతుకుంటే ఈవిడ బతుకుంటే 7 అవుతారా? 7 ఒకవేళ అవుతే ఇక్కడ ఉన్న ధర్మశాస్త్రం అక్కడికి వెళ్ళేసరికి మారిపోద్దా? ఇన్ని కొసులు ఇరికిస్తున్నారు ఎవరిని? యేసుక్రీస్తు. మీకు అర్థమవుతుందా? అంటే ఓపెన్గా అలా నిలబెట్టి ఆయనకి ఏం తెలియదని ప్రూవ్ చేసేయాలన్నమాట. అప్పుడప్పుడు కొంతమంది ఉంటారు చూసారా, ఏం తెలియదు వీడు, మేమే జ్ఞానులు అని చెప్పేసుకోవడానికి పబ్లిక్లో ఎక్కువ మాట్లాడుతుంటారు.
కానీ మీరు అనుకున్నట్టు ఆడికి ఏం తెలియకపోతే పర్లేదు, ఆడికి మీకన్నా ఎక్కువ తెలుసు అనుకోండి, ఆడవడు చెప్పండి, మీరవుతారు. కొంతమందికి షార్ప్గా పనిచేస్తుంది, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుప్పుకొని వేసాం అనుకోండి, మొత్తానికి అవుతారన్నమాట. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఇలా అంటున్నారు, మరి ఏమంటావు నువ్వు పునరుద్ధానంలో ఈ 7 ఎవరికి భార్య అంటావంటే, ఇదే క్వశ్చన్ మన సంస్కృతులు అడిగితే ఏమంటారు చెప్పండి? లేవా మన ఇతిహాసాల్లో? అడగండి డీటెయిల్గా, లేవా చెప్పండి? ఏమంటారు? ఉత్తమ తల్లి అంటారు. ఏమనుకుంటున్నావు అంటారండి. మళ్ళీ వాళ్ళకు గుడికి ఒక గోపురాలకు మళ్ళీ పూజలు పునస్కారాలు. ఎందుకంటే మరి మినిమం 7 అన్నారు. ఈ మన దగ్గర చెల్లుతాయి, నైతికమైన విషయాలకు మూలమైన ప్రభువు దగ్గర చెల్లవు. అందుకే ఏమన్నాడంటే, ఎవరు అబ్బాయిలు, సబ్జెక్ట్ అంతా మీకు ఇలాంటివన్నీ ఎందుకు లెగిస్తున్నాయంటే, మీరు పునరుద్ధానం నమ్మరు. ఎవరు నమ్మరు? పునరుద్ధానం అంటే మరో జీవితం ఉందని నమ్మరట. మరో జీవితం ఉందని నమ్మలేనప్పుడు మీరు దేవుడిని ఎట్లా నమ్ముతున్నారా అంటే వాళ్ళు అంటారు, అట్లా నమ్ముతున్నాం అంటారు. మరి దేవుడు ఉన్నాడు ఒక ఉనికి అంటే, ఆయన ఉనికి చుట్టూ ఒక లోకం ఉందని కదా. ఒక లోకము చుట్టూ ఉందంటే ఆయన చుట్టూ కూడా ఒక వ్యవస్థ నడుస్తుందని అర్థం కదా. అంటే మరో జీవితాలు, పునరుద్ధానం ఇవన్నీ ఉన్నాయని అర్థం కదంటే, అంత సబ్జెక్ట్ మేము నమ్మమండి. ఏకాత్మ ఉంది, ఆయన్ని మాత్రమే మేము నమ్ముతాం, ఇంకేమీ నమ్మమంట. ఇది డిఫరెంట్ సబ్జెక్ట్ అండి వాళ్ళది. అంటే దేవుణ్ణి మాత్రం నమ్ముతారు, పునరుద్ధానం నమ్మరు. దేవుడిని మాత్రం నమ్ముతారు, అద్భుతాలు నమ్మరు. దేవుణ్ణి మాత్రం నమ్ముతారు, దేవదూతలు నమ్మరు. దేవుణ్ణి మాత్రం నమ్ముతారు, చూసిక్రియలు నమ్మరు. ఇలాంటి వాళ్ళు లేరు ఈ రోజుకి. దేవుణ్ణి నమ్ముతారు, దేవుడు స్వస్థపడతాడంటే నమ్మరు. లేరండి అలాంటి వాళ్ళు. దేవుణ్ణి నమ్ముతారు, దేవుడి కార్యం చేస్తారు, ఎదురు చూడంటే అలా చూస్తూ ఊరుకోండి చేతగానోళ్ళు అనుకుంటారు అంటారండి. దేవుణ్ణి నమ్ముతారు, ఆయన కార్యాలు జరిగే వరకు ఆగరు. దేవుణ్ణి నమ్ముతారు, ఆయన చేతుల్లో ఏది పెట్టరు. ఎందుకంటే అంతగా చూడరు, నమ్మరు. అప్పుడప్పుడు మన వాళ్ళు అంటారు, బైబిల్ నమ్మి దేవుడు నమ్ముతున్న వాళ్ళు బయట వాళ్ళు కూడా దేవుడిని నమ్ముతున్నాను, దేవుడు అని ప్రతి ఇది గాల్లో దీపం పెడతాం ఏంటండి అని. దేవుడిని నమ్ముతా దీపం కూడా ఎట్టక్కరో అది గుర్తెట్టుకో. దేవుడు అని చెప్పి గాల్లో దీపం పెడతా అంటే దీపం ఎవరి కోసం పెడుతున్నాడు? ఉన్నాను లేదని చెక్ చేస్తున్నావా? దీపం బట్టి నెత్తి మీద పెట్టుకో. దీపం ఎందుకు పెడుతున్నావు? గాల్లో ఆయన ఉన్నప్పుడు ఉన్నాడు, మళ్ళీ గాల్లో దీపం దేనికి? దీపమే దేవుడా? దేవుడు ఉన్నాడా లేదని చెక్ చేయడానికి దీపమా? దేనికి దీపం? నేను తగలెట్టుకోవడానిక? దేనికి దీపం? దేవుడు ఉన్నాడు, నమ్ము. ఆయన ఉన్నాడో లేదో రుజువుపరిచేది దీపం కాదు, నీ ఉనికిని బయలుపరిచేది దీపం కాదు. దేవుడు ఉన్నాడన్నది వీళ్ళు ఎందుకు నమ్మలేకపోతున్నారంటే, ఈ ఏరియా ఏదైతుందో సద్దుకైలు ప్రాంతానికి కొరింథీ ఏరియా దగ్గరగా ఉంటుంది. కొరింథీ పరిసర ప్రాంతాలు సద్దుకైలు ఉండే ప్రాంతాలకు ఇంకా దగ్గరగా ఉన్నాయంటే, ఈ అపోల్లో ఈ ప్రాంతాలు ఉన్నాయిగా, ఈ ప్రాంతాలన్నీ మోకుమ్మడి ప్రాంతాలు అండి. అలా దగ్గరగా ఉంటాయి ఇవన్నీ. ఆ దగ్గరకు ఉన్న ఎత్తైన ప్రాంతాలు, ఇవన్నీ దగ్గరకు ఉన్న ప్రాంతాలు ఏవైతున్నాయో ఆ ప్రాంతాలు ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ ఫిలాసఫీ తెస్టేసి కూర్చుంది. ఈ ఫిలాసఫీ అంతా ఎవరిది అంటే గ్రీకులది. ఎవరిది? గ్రీకులది. గ్రీకులకు ఉండే విచిత్రమైన ఫిలాసఫీ ఏంటంటే, అందులో ఒక తెగ ఉన్నారన్నమాట. వాళ్ళ పునరుద్ధానాలు, జీవితాలు, దేవదూతలు ఇవి నమ్మరు. ఇలాంటివన్నీ దిగుమతి చేసుకున్నది ఎవరు? సద్దుకైలు అంటే ఇలా ముందు నుంచి లేడు, మధ్యలో పుట్టుకొచ్చిన. ఈ సద్దుకైలు ఎప్పుడైతే ఇది నమ్మారో, వీళ్ళు నమ్మిన సిద్ధాంతానికి ప్రభువు బోధలు వ్యతిరేకంగా ఉన్నాయని వీళ్ళు ఏం చేశారంటే, ప్రభువునే తప్పు పట్టాలి, మా సిద్ధాంతం రైట్ అనుకుని ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటావు అన్నారు. అది ఏమన్నా కానీ మీకు ఒక విషయం తెలియదు అంటాను అన్నాడు. ఏంటని అడిగితే ఒక మాట అన్నాడు. చూడండి 29వ వచనంలో, అందుకు యేసు లేఖనము కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు. ఎందుకు అంటున్నాడండి ఈ మాట? అసలు మీకు ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఎందుకు వస్తున్నాయంటే, అసలు మీకు బిబిలికల్ నాలెడ్జ్ లేదు. రెండోది, అసలు దేవుని యొక్క పవర్, శక్తి అంటే ఏంటన్నది మీకు తెలియదు. మీకు ఏమీ తెలియదు కానీ తగునమ్మా అని రెడీ అవుతారు. మేకపోతు గాంభీరాలు మీకు వచ్చాయి.
మీకు ఏం కావాలంటే మైకులు కావాలి, మీకేం కావాలంటే డయాసులు కావాలి, మీకేం కావాలంటే మీరు పెద్ద గురువులని సమాజం గుర్తించాలి. ఇది ఈ బుద్ధి మీకు. దీని మీద ఉన్న ఇంట్రెస్ట్ మీకు లేఖనాల మీద ఉంటే బాగున్ను. దీని మీద ఉన్న ఇంట్రెస్ట్ మీకు దేవుని శక్తి మీద ఉంటే బాగుండు. మీకు అది లేదు. మీకు సంత వీధుల్లో వందనాలు కావాలి, మీకు ప్రతి ఒక్కడు జేజేలు కొట్టాలి, మీరే పెద్ద గురువులని మీకు పీటలు వేయాలి. మీకు ఈ బుద్ధి ఉంది తప్ప మీకు దేవుని జ్ఞానం నేర్చుకోవాలని బుద్ధి జ్ఞానం లేదన్నట్టుగా ఆయన ఉద్దేశంతో అనేసరిక ఏమన్నాడు తెలుసా? అసలు మీకు లేఖనాలు తెలియవు, దేవుని శక్తి తెలియదు. మీకేం తెలుసు? మీకేం తెలుసు? ఏ కొంపలో ఏం జరుగుతున్నాయో బాగా తెలుసు మీకు, అంతే కదండి. ఎత్తిన ఎగ్జాంపుల్ ఏంటండి? ఏ ఇంట్లో ఏం జరుగుతున్నాయో మీకు ఎందుకంటే ఇలాంటి చెత్తంతా మీరు బాగా తెలుసుకుంటారు, కానీ లేఖనాలు మాత్రం మీరు అయినా ఇలాంటి దరిద్రపు బుద్ధి, ఇలాంటి బ్లాక్ మైండ్ వేసుకుని మీరు చదివితే మీకు వాక్యం ఎప్పటికీ అర్థం కాదు. దేవుని శక్తి మీకు తెలియదు, లేఖనాలు తెలియదు, దేవుని శక్తి తెలియదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మనకి దేవుడు బాగా అర్థం అవ్వాలంటే ఏం తెలియాలి చెప్పండి? అక్కడే ఉంది. దేవుడు మనకు బాగా అర్థం కావాలంటే ఏం తెలియాలి? ధ్యానం తెలియాలా? దేవుడు బాగా అర్థం కావాలంటే లేఖనాలు తెలియాలి. ఈ మాట పట్టుకున్నారు కొంతమంది. లేఖనాలు బాగా తెలియాలి, లేఖనాలు బాగా తెలియాలి. లేఖనాలు అంటే వాక్యం కదండి. వాక్యం బాగా తెలియాలి, వాక్యం బాగా తెలియాలి, వాక్యం బాగా తెలియాలి అని వాక్యం మీద పిచ్చెక్కిపోయే వాళ్ళు ఉన్నారు తెలుసా? వాక్యం ఆ సంఘానికి వెళ్తే మంచి పాయింట్లు చెప్తారండి. పాయింట్లు ఏంటట? పాయింట్లు దేనికిరా? జీకే ఎగ్జామ్ ఏమైనా రాస్తావా? పాయింట్లు చెప్తారండి. ఈ పాయింట్ బాగా చెప్తారండి, ఈ పాయింట్ బాగా చెప్తారు, ఈ పాయింట్ కాదు. నీకు అసలు పాయింట్ తెలియదు, అది గుర్తెట్టుకో. పాయింట్లు దేనికి? పోనీ పాయింట్లు తెలుసుకున్నా, పోనీ ఆ భాష అలా పెట్టావు. పాయింట్లు తెలుసుకున్న తర్వాత దాని మీద నీ స్టాండింగ్ ఏంటి? కొంతమంది వాక్యం పాయింట్లు. ఒక ఆయన ఉండేవాడు, ఉన్నాళ్ళండి. ఇంకా ఆయన ఏమంటే చెప్పినా ప్రసంగంలో స్టఫ్ ఉంటుంది ఆయనకి. ఆ స్టఫ్ లేనప్పుడు ఏమంటారంటే చూడండి 5 నిమిషాలు అద్భుతం చూడబోతున్నా అంటారు. అద్భుతం ఏముండదు, అద్భుతం అంతే. ఇక ఏం చెప్పడు? అద్భుతమైన పాయింట్, అద్భుతమైనది ఏం చెప్తున్నా? అద్భుతం లేదు, బంధాలేదు, ఏం చెప్పేవాడు కాదు. ఏమైనా కొత్తగా ఏమని చెప్తాడంటే ఆయన చెప్తే ఏమైనా ఉంటుంది కొత్త, అదే పచ్చడి అలా చెతగొట్టి అలా చెప్పేవాడు అనమాట. అద్భుతమైన అంటే జనాలు ఏదో చెప్పేస్తున్నాడు అనుకోవాలన్నమాట. ఆయన ఏం చెప్పడు, ఏదో చెప్తాడు. మీకు అర్థమైంది? ఎవరైనా అడగండి బ్రేక్లో కూడా, అంత వదిలేసి ఇలాంటివి అడుగుతారు. చూడండి, అద్భుతమైన పాయింట్ ఏంటి? వాక్యం అంటేనే అద్భుతం. మళ్ళీ అద్భుతమైన పాయింట్లు, మార్మికమైన పాయింట్లు ఇవన్నీ వద్దు. అద్భుతమైన వాక్యమే అద్భుతం. కొంతమంది ఏకంగా బైబిల్ని పరిశోధించారు. ఎంతకంటే చాలా తీవ్రంగా పరిశోధించి ఒకరోజు ఒక ఆయన ఏమంట తెలుసా? ఇదిగో నేను బైబిల్ చాలా డీప్ స్టడీలోకి వెళ్ళిపోయి ఏం సాధించారు సార్ అంటే, ఏం సాధించారేంటి? కయ్యనాల ఆవిడ ఎవరో తెలుసా నీకు అన్నాడు. ఎవరేంటి? ఆవిడే అన్నాడు. కయ్యేని గారి భార్య. ఇప్పుడు ఇంత డీప్ స్టడీలో నేను తెలుసుకున్నది ఏంటట? కయ్యేని గారి భార్య అని అడుగుతున్నాడు. కయ్యేని భార్య ఎలా వచ్చిందని ఒక బైబిల్ స్టడీ. తప్పేం కాదు, తెలియాలండి, అన్నీ తెలియాలి. కానీ అదే గొప్ప స్టడీ అనుకుంటే దానివలన ఆధ్యాత్మికత ఏమైనా పెరిగిందా? ఆధ్యాత్మికత ఎప్పుడు పెరుగుద్ది? మనం కయ్యేన్లా ఉండకూడదురా అని దేవుడు చెప్పాడే, అప్పుడు మన ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. కయ్యేని వంటి వారికి ఉండకూడదు అన్నప్పుడు మనం ఎదుగుతాం తప్ప కయ్యేనికి భార్య ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎదుగుతామా? ఎదగం. మీకు అర్థమవుతుంది? బైబిల్ స్టడీ ఈ విధమైన స్టడీలు ఉన్నాయి. మరికొంతమంది ఎవరు చెప్పినా బైబిల్లో కాటుక కోసం ఉందో తెలుసా అన్నారు. మన సీరియస్ కాటుక కోసం ఉందా? ఎక్కడ? వాటికనేనా అన్నమాట. ఈ టైప్ పరిశోధనలు ఉన్నాయి తెలుసా? రకరకాల పిచ్చి పరిశోధనలు అండి. ఒకరోజు ఎవరో నన్ను ప్రశ్న అడిగినప్పుడు, ప్రభు ఆ రోజు రాత్రి రొట్టె ఇరిసాడు కదా, ఎన్ని మొక్కలు ఇరిసి ఉంటాడు చెప్పండి అన్నాడు. అది పరిశోధనే. ఇలా విచిత్రమైన పరిశోధనలు ఇంకా కొన్ని ఉంటాయండి కామెడీగా. విచిత్రమైన పరిశోధనలు. అది కాదు లేఖనాల పరిశోధన అంటే. మరి కొంతమంది ఏమన్నారంటే, ఎప్పుడు బైబిల్ ఏంటండి ప్రార్థనా శక్తి ఉండాలి ఏమనుకుంటున్నారు అన్నారు. ఏముండాలట? ఆ మాటలోనే ఆ శక్తి ఉంటుంది అన్నమాట. ప్రార్థనా శక్తి ఉండాలి. ఎప్పుడు బైబిల్ మొక్కలేండి, బుద్ధి లేకుండా ఎప్పుడు బైబిల్ మొక్కలే. ఒక ఆయన మేము కొంచెం బైబిల్ స్టడీ చేద్దామంటే
బైబిల్ ఇంటికాడ చేశాను, ప్రార్థన చేయండి, ప్రార్థన శక్తి ఎక్కువ. ప్రార్థన చేయడం తప్పు అంటలేదు నేను, కానీ ప్రార్థన ఒకటే ఉంటే తప్పు గుర్తుపెట్టు. ఒకరేమో లేఖనాలను పట్టుకుని వెళ్ళిపోయారు, మరికొంతమంది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, అద్భుతాలు, ప్రార్థన చేయండి అద్భుతాలు. టిగ్గును లేస్తాడు బిడ్డ, ఏమనుకున్నావు అన్నాడు. ఇలాంటివన్నీ సూచక్రియలు జరగవా అంటే జరుగుతాయి, కానీ అలా కాదు, అది వేరే సబ్జెక్ట్. అయితే కొంతమంది అద్భుతాలు అద్భుతాలు అద్భుతాలు, ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి, కొంతమందికి ప్రార్థనా శక్తి, కొంతమందికి లేఖనాలు. అంటే క్రైస్తవులు ఈ రెండు బ్యాచ్లోనే లేదు చెప్పండి. పూర్తిగా బైబిల్ స్టడీ అని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, పూర్తిగా ప్రార్థనా శాలలు, ప్రార్థనా అద్భుతాలని వెళ్ళిపోయే ఈ టైప్ ఆఫ్ బ్యాచ్ ఉన్నారు. ఇప్పుడు రెండు రకాల బ్యాచ్ ఉన్నారు. ఇప్పుడు రెండిట్లో ఎవరు మేజర్ పర్సనాలిటీ, ఎవరు కరెక్ట్ చెప్పండి. లేఖనాల వైపు ఎక్కువ చూస్తున్న వీళ్ళ కరెక్టా, అద్భుతాలు ప్రార్థన నిలుతున్న వీళ్ళ కరెక్టా చెప్పాలి. లేఖనాల మహాశక్తి అయిన అద్భుతాల చెప్పాలి, ఎవరు కరెక్ట్? ఎవడో కరెక్ట్ కాదు, ఇద్దరు రాంగే. మరి ఎవరు కరెక్ట్ అంటే ఆ రెండు ఎవడైతే నమ్మి ముందుకు కొనసాగుతాడో వాడు కరెక్ట్. అంటే లేఖనాలు ఉండాలి చెప్పండి, దేవుని అద్భుత కార్యాలు అనుభవించే భక్తి ఉండాలి. మనకేముంటుంది, ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు. ఒకడు ఏకంగా అన్నాడు లేఖనాలు ఏముందండి, సాతాను గారికి కూడా తెలుసు లేఖనాలు, కొండ మీద యేసు ప్రభు చెప్పలేదు లేఖనాలు అన్నాడు ఒకడు, ఎక్స్ట్రీమ్ అన్నమాట. లేఖనాలు వాడికి తెలుసు, అదిగో నీ రొట్టె నీ కాళ్ళకి రాయి తగలకుండా నీ తండ్రి ఎత్తు పట్టుకుంటాడని వాడు లేఖనాలు కోట్ చేశాడు. సాతానికి కూడా తెలుసు లేఖనాలు, లేఖనాలు కాదు ప్రార్థన అన్నాడు. లేఖనాలు కాదు అద్భుతాలు అన్నాడు ఒక ఆయన. మరొక ఆయన ఏమన్నాడు, అద్భుతాలే, అద్భుతాలు ఏముందండి, ఇశ్రాయేలు 40 సంవత్సరాల అరణ్యంలో మహాద్భుతాలు చూశారు. ఎంతమంది వెళ్ళారు కానాను భూభాగాన్ని? 2 వెళ్ళారు. అద్భుతాలు మనుషుని రక్షించు, ఏం రక్షిస్తారు చెప్పు, వాక్యం. అందుకే అద్భుతాలు కాదు, మనకు కావాల్సింది ఏంటి, వాక్యం అన్నాడు ఒక ఆయన. సో 2 ఎలా మాట్లాడుతున్నారు చూసారు. ఇలాంటి రకరకాల మనుషులు ఆ రోజు ఏకమై సద్దుకైల్లో కనబడ్డారట. కనబడి అన్నాడు ప్రభు, అసలు మీకు పిచ్చి కానీ మీకు లేఖనాలు తెలియదు, చెప్పండి, దేవుని శక్తి తెలియదు, కానీ మీరు ఒక పెద్ద పరిచర్య చేసేస్తున్నామన్న ఫీలింగ్లో ఉన్నారు. మొన్న మధ్య ఓ తమ్ముడు అంటున్నాడు, తమ్ముడు ఎందుకంటున్నాడు, నాకు చిన్నోడు, ఈ మధ్యకాలంలో కొంతమంది తయారయ్యారండి, బైబిల్ని బాగా లోతుగా చదవండి, లోతుగా అవసరం లేదండి, అలా సరిపోద్ది మనకు అంటున్నాడు. ఈడెందుకు అలాగా అంటున్నాడంటే తర్వాత విషయం తెలిసింది, ఈడు చదవడు. ఎవరు ఈడు చదవడు, చదివినా అలా బోధించలేడు కనుక ఈడేమంటున్నాడు, తన చుట్టూ ఉన్నవాళ్ళని మోటివేషన్ చేసుకుని ఈ కుర్రగాడు ఏమంటున్నాడంటే అంత లోతైనది మనకు అవసరం లేదండి. మరేం చెప్తావు చూసా. ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉంటాయంటే ఉంటాయండి. అలాంటోడు ఒకటి తయారయ్యాడు, ఇంకా అలాగ గుంపు కట్టుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. అలాగ అదొక పరిచర్య. ఇలాంటి పరిచర్యలు నిలబడతాయంటే నిలబడు, దానివలన సంఘానికి ఆశీర్వాదకరమైన కార్యాలు జరగవు. అందుకే నాణ్యమైన పరిచర్య చేయాలంటే మనకు సూత్రం తెలియాలి, లేఖనాలు తెలియాలి, చెప్పండి, దేవుని శక్తి తెలియాలి. ఇది ఎప్పుడు తెలుస్తుంది? ఈ పరిచర్య మూలాలు ఎక్కడ పడ్డాయో అక్కడి నుంచి చూస్తే తెలుస్తుంది. ఎక్కడ పడ్డాయి ఒకసారి చూడండి, వెళ్దాం. నిర్గమాకాండం, త్వరగా నిర్గమాకాండం 19వ అధ్యాయం, నిర్గమాకాండం 19వ అధ్యాయం, నిర్గమాకాండం 19వ అధ్యాయం 6-7 వచనాలు. సమస్త భూమియు నాదే కదా, నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. ఏంటట? నాకు యాజక రూపకమైన జనముగాను అన్నాడు. పరిశుద్ధమైన, నా మాటలు అర్థమవుతున్నాయా? ఎవరికి చెప్తున్నాడు? ఇశ్రాయేలుకి చెప్తున్నాడు. యాజక రూపకమైన జనం. నేను మాట్లాడుతున్నాను చెప్పండి. ఇదే మాట క్రొత్త నిబంధనలో చదువుతాం ఎక్కడో మనం, ఎక్కడా ఇదే మాట కోట్ చేశాడు పెద్ద అయిన పేతురు గారు. ఆ పేతురు పత్రిక రెండో అధ్యాయం, అంటే మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఇదే మాట ఎగ్జాక్ట్గా అక్కడ ఉంటుంది. చూడండి ఒకసారి, చూడండి.
అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహము. ఎగ్జాక్ట్ వర్డ్స్, అదే కంటెంట్ ఎవరు చెప్పారు? ముందు మోసే చెప్పారు. ఇప్పుడు అదే మాట ఎవరు చెప్తున్నారు అంటే నిబంధనలు మారిన పరిచర్య మాత్రం అలానే ఉంది. అంటే ఇప్పుడు మనం పరిచర్య జాగ్రత్తగా జరిగించాలి అంటే ఎక్కడి నుంచి తవ్వుకుని రావాలి చెప్పండి. అసలు ఆ యాజకత్వం ఉంది చూసారా, అక్కడి నుంచి తరుముకొని రావాలి. ఏముంది అక్కడ అని అడిగితే ఒక మాట ఉంది చూడండి, కీర్తన గ్రంథం 106వ కీర్తన. ఒకసారి తీయండి, 106వ కీర్తన 106వ కీర్తన 23వ వచనం. 106వ కీర్తన 23వ వచనం. అప్పుడు ఆయన నేను వారిని నశింపచేసేదిన నేను అయితే ఆయన వారిని నశింప చేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోసే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. ఏంటట? యాజకుడు అనగానే బాగా వినాలి, యాజకుడు ఈక్వల్ టు క్రొత్త నిబంధన దైవజనులు లేదా సంఘ కాపర్. ఇప్పుడు ఈ కాపర్ యొక్క మూలాలు పాత నిబంధనలో చూపిస్తున్నాడు చూడండి. ఒక మెసెంజర్ లేదా ఒక నాయకుడు లేదా ఒక లీడర్ లేదా ఒక వర్తమానికుడుగా ఉన్న ఆయన మాత్రమే కాక కాపరుగా ఉన్న ఆయన ఏమి చేయాలి? మూలాలంటే మూలాలు చెబుతున్నాడు చూడండి. పాపిని ఎట్లా అయినా సరే దేవుని ఉగ్రత నుంచి రక్షించాలి. పాపిని దేవుని ఉగ్రత నుంచి రక్షించాలి అంటే దేవునికి ప్రజలకి మీడియేటర్గా మధ్యవర్తిగా ఎవరు నిలబడాలట? యాజకుడు నిలబడాలట. అంటే ఈ యాజకుడు మధ్యవర్తిగా నిలబడినప్పుడు ఇటువైపు నుంచి దేవుని దగ్గర నుంచి ఏమొస్తుంది? ఉగ్రత వస్తుంది. అటువైపు నుంచి ఏముంది? పాపం ఉంది. ఈ ఉగ్రత సరాసరి ఎవరి మీద పడుతుంది? పాపి మీద పడుతుంది. ఇప్పుడు ఆ పాపి మీద ఉగ్రత పడకుండా ఉండాలి అంటే దాన్ని అలా ఆపడానికి మధ్యలో ఎవరు నిలబడాలట? యాజకు. మళ్ళీ యాజకత్వాన్ని పెట్టింది ఎవరు? ఆయనే పెట్టాడు. కోపపడేది ఎవరు? ఆయనే. అంటే కోపం చూపించేది ఆయనే, విడుదలకి మార్గాలు పెట్టేది ఆయన. అంటే ఆయన రూల్ మారదు, గుర్తుపెట్టుకోండి. పనిష్మెంట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తాడు, ఆ పనిష్మెంట్ పక్క అమలు జరుగుద్ది. కాకపోతే పర్సన్ మారుతాడు అన్నమాట. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు ఎందుకు బలయ్యాడండి? మన స్థానంలో ఆయన ఉన్నాడు. పనిష్మెంట్ మాత్రం ఆగలేదు, గుర్తుపెట్టుకోండి. శిక్ష వస్తుంది. అలాగే ఇప్పుడు వీళ్ళ మీదకి ఉగ్రత వస్తున్నప్పుడు ఆ ఉగ్రత మధ్యలో యాజకులు నిలబడ్డారు, పాపిని రక్షించాలి. పాత నిబంధనలో పాపిని మార్చడం అనేది భౌగోళికంగా చాలా కష్టమైన పని. నా మాట మరలా, భౌగోళికంగా చాలా కష్టమైన పని. ఎందుకు భౌగోళికంగా కష్టమైన పని? ఎందుకంటే దేవుని సన్నిధికి వాళ్ళని తీసుకురావాలి. ఎవరిని? పాపిని. దేవుడి సన్నిధిని పాపం తీసుకొచ్చినప్పుడు దేవుడి సన్నిధి అంటే ఆ రోజు ఏంటండి? వాళ్ళకి గుడారం ఉందిగా, ఆ గుడారానికి చుట్టూ ఆవరణం ఉంది. ఆ గుడారాన్ని 2 భాగాలు చేస్తారు, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అంటే ఎంట్రన్స్ అదే గేట్ అనుకోండి. ఆ గేట్లో నుంచి పరిశుద్ధ స్థలంలోకి వచ్చి పరిశుద్ధ స్థలంలోంచి లోపలికి రావాలి. పరిశుద్ధ స్థలంలోంచి అతి పరిశుద్ధ స్థలంలోకి రావాలి అంటే ముందు ఇందులోకి రావాలి అంటే బయట ఆవరణం ఉందో చూసారా, ఆ గోడ, ఇదంతా ఆవరణం. ఆ ఆవరణంలో ముందు చాలా కడుక్కోవాలి. అక్కడ పెద్ద గంగాళం ఉంటుంది. ఇవన్నీ పరలోకానికి వెళ్ళడానికి ఆ టైంలో చూచాయి అయిన గుర్తులు అన్నమాట. ఇప్పుడు పాత నిబంధన అనేది జ్ఞానం అంతా పరిపక్వత లేని మనుషులు ఉన్న కాలం. ఎందుకంటే ఇప్పుడున్న నాలెడ్జ్ అప్పుడున్న పబ్లిక్ ఉందండి. కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేలా సింబాలిక్గా కొన్ని చెప్పేవాడు అనమాట. ఇప్పుడు చిన్నపిల్లలకి నేర్పించాలంటే ఎలా నేర్పిస్తారండి? అమ్మ బొమ్మ ఎత్తారు పక్కన, ఆడికి బొమ్మ చూసిన అన్నీ ఎవరు గుర్తొచ్చేస్తారు? గుర్తు రావాలంటే ఉండాలి, ఈ గుర్తు రావాలంటే ఈ ఉండాలా, ఉండాలి. అలా ప్రతిదీ సింబాలిక్. ఎందుకంటే ఆ నాలెడ్జ్ అంతే, అలా చూపిస్తారు. అలాగే
ఇశ్రాయేలు కూడా ఎందుకు ఈ పరిశుద్ధం అంటే అక్కడ కూడా అలా ఉంటుందట. ఎక్కడ అంటే దీన్ని చూస్తే ఆ పరలోకం గుర్తు రావాలన్నమాట. ఇది చూస్తే అంటే అమ్మను చూస్తే ఎలా గుర్తొస్తుందో ఈ సింబల్ చూస్తే పరలోక వాతావరణం గుర్తు రావాలి. అంటే ఇప్పుడు ఆ ఆవరణంలోంచి ఇక్కడికి రావాలి అంటే అక్కడ క్లీన్ చేసుకోవాలి. అక్కడ గంగాళం ఉంటుంది. అక్కడ క్లీన్ చేసుకోవడం అంటే తర్వాత క్రొత్త నిబంధనలో బాప్టిజం. అక్కడ క్లీన్ చేసుకుని ఇప్పుడు లోపలికి వచ్చి ఆ పరిశుద్ధ స్థలంలో నిలబడాలి. ఆ లోపలికి వచ్చే ముందు బయట చాలా కార్యక్రమం ఉంది. ఎందుకు క్లీన్ చేసుకోవాలి? ఆయన మీదంతా రక్తం పడిపోయి ఉంటుంది చేతుల మీద. ఎందుకు రక్తం పడుతుంది అంటే పాప వస్తాడుగా, పాప ఎవరైనా అడగకండి, ఆధార్ కార్డులు కాడ ఉండవు, అందరం పాపులమే. ఆ పాపి వచ్చిన తర్వాత అక్కడ నిలబడతాడు. వచ్చేవాడు ఖాళీగా రాడు. పెద్ద పాపాలు చేసిన వారైతే పెద్ద జంతువుని తీసుకుని వస్తాడు. పెద్ద జంతువులు ఏంటండి? ఎద్దులు, ఆవులు. ఆ పెద్ద జంతువుని తీసుకుని వచ్చి యాజకుడి దగ్గర నిలబడతాడు, ఇలా కట్టి తెచ్చి. ఆ యాజకుడు ఏం చేస్తాడంటే, ఆ యాజకుడు ఎవరైతే ఉన్నాడు ఇప్పుడు ఆ తల మీద ఈ పాపి చెయ్యేస్తాడు. ఏ తల మీద? ఆ వచ్చిన జంతువుని చూసారా, దాని తల మీద చెయ్యేస్తాడు. ఇప్పుడు ఈయన ఒప్పుకొల్లిస్తాడు అనమాట. నాకు బదులుగా ఈ మూగ జీవిని దేవునికి అర్పిస్తున్నాను. నా పాపాలన్నిటికీ శిక్షగా ఈ జీవిని వధిస్తున్నానని పాపాలు ఒప్పుకుంటాడు అన్నమాట. అలా ఒప్పుకున్నప్పుడు ఈ జంతువుని అలా తీసుకెళ్ళాలి. ఇంత పెద్దదండి, మామూలుగా మాట ఏంటండి అవి ఎంత పెద్ద ఉంటుందండి? అంత పెద్ద టన్నులు బరువు ఉన్న దాన్ని అలా తీసుకెళ్ళి దాన్ని యాజకుడే వధించాలి. ఎవడ పడతాడో వధించకూడదు. మళ్ళీ ఆ యాజకుడే వధించాలి. దాని చర్మమంతా వలాలి, మాంసాన్ని వేరు చేయాలి. అంతరంద్రియాలు ఉన్నాయి చూసారు, పనికిరానివి, పేగులు, కుళ్ళి, చెత్త, అది తిన్న ఆహారం అరగొట్టే జీర్ణ వ్యవస్థ, ఇదంతా బయటికి తీయాలి. ఇదంతా బయటికి పట్టుకెళ్ళి దూరంగా పాలు వెలుపులు నిప్పుల్లో కాల్చేయాలి. మంచి మాంసం ఏదైతే ఉందో, తొడబాగలు ఇవన్నీ ఉంటాయి, మీకు పాత నిబంధన ఉంటుంది, సిస్టమ్ అంతా చదవండి. ఇవంతా తెచ్చి ఆ బలిపీఠం ఎక్కించాలి. ఆ బలిపీఠం ఎలా ఎక్కించాలి? గ్యాస్ లైట్లు తెచ్చో అగ్గిపొలలు తెచ్చో కాదు, ప్రత్యేకమైన అగ్ని అక్కడ పుట్టాలి. ఆ అగ్ని పుట్టించేది ఎవరు? ప్రత్యేకమైన బలి నైవేద్యాల్లో దేవుడు అగ్ని పుట్టించే సమయానికి నిప్పు కణుకలు రెడీగా పెట్టుకుని ఉండాలి. ఎవరు? యాజకుడు. ఈ పనంతా ఎవరు చేయాలండి? చెప్పాలి, మీడియేటర్ చేయాలి. ఈ పని అంటే ఎద్దును వధించాలి, చర్మాన్ని తీయాలి, అంతరింద్రియాలు తీయాలి, మాంసాన్ని తీయాలి. ఇదంతా రెడీ అయ్యే సమయానికి పాపకు ఒప్పుకోలు ఇవ్వాలి. ఒప్పుకోలు ఇస్తూనే ఈ రక్తాన్ని అలా ప్రోక్షణ జరిగించాలి. ఆ రక్తం ప్రోక్షణ తెలుసుగా, చిమ్ముతారు. ఈ ప్రోక్షణ అంతా జల్లాలి. ఈ జల్లుతూ ఉండగా దేవుడు ఈ బలిని స్వీకరిస్తున్నాడు లేదా చూడాలి. ఆ దేవుడిని కనిపెట్టుకుంటూ ఉండాలి. కనిపెట్టుకుంటూ ఉంటున్నప్పుడు వెంటనే నిప్పు పుట్టాలి. ఆ నిప్పు పుట్టే సమయానికి నిప్పు కణికలు రెడీగా పెట్టుకుని ఉండాలి. ఇదంతా అయిన తర్వాత అక్కడ ఆడించాలి. అది ఆడించిన తర్వాత లోపలికి రావాలి. లోపలికి వచ్చి పరిశుద్ధ ప్రజల్లో అక్కడ విజ్ఞాపం చేయలేదు. అంతా చేసిన తర్వాత క్షమించితే సరే. అది ఏమన్నా అంటించుకొని కానీ ఏదన్నా అశుద్ధంతో కానీ యాజకుడు లోపలికి వచ్చినాడు బయటికి ప్రాణాలతో చెలగాడు. ఇలాంటి సిస్టమ్ ఈ రోజుల్లో ఉందంటే ఎవరైనా కాపర్ అవుతారా? మిమ్మల్ని అడుగుతున్నాను నేను, అవుతారా? ఇలాంటి సిస్టమ్ ఈ రోజుల్లో ఉందంటే ఎవరైనా దైవజనులుగా అవ్వడానికి ఇష్టపడ్డారంటే వాళ్ళు గొప్ప దైవజనులు అవుతారా? ఇప్పుడు అక్కడ ఎంత ఉందండి? ఇప్పుడు అంత కష్టం ఉందండి. అందరి గారులేండి కొందరు. ఇప్పుడు అంత కష్టం ఉందా? గాలి ఎగిపోతే ఏసీలు ఉన్నాయి, గాలి ఎగిపోతే కూల్ డ్రింక్స్ ఉన్నాయి, ఎక్సెట్రా ఎన్నండి. పేరుకు సేవకులమే తప్ప అందరూ మనకు సేవ చేయాలి తప్ప మనం ఎవరికైనా సేవ చేస్తామండి? అర్థం డిక్షనరీ అర్థాలు మార్చేసాం మనం. అందరు కదలండో కొందరు ఉన్నతంగా ప్రసంగం చేసి కిందకెళ్ళి బాత్రూమ్లు కడిగే వాళ్ళు ఉన్నారు, ఉన్నతంగా ప్రసంగం చేసి ప్లేట్లు కడిగే వాళ్ళు ఉన్నారు. అలాంటి ఉన్నతమైన దైవజనులు నేనేమన్నా, కానీ లగ్జరీ అనుభవిస్తున్న వాళ్ళు అంటున్నాను. ఇలాంటి సిస్టమ్ ఉంటే ఈరోజు చేశారు. సరే, ఇంత చేసి ఇంత పాకులాడితే ఈ పాకులాడిన తర్వాత అందరూ తిరగబడి అన్నారట, నువ్వు పెద్ద నాయకుడు మరి మాకు అన్నారట. ఎవరిని చూసారు? ఎంత దారుణం. ఈ మనుషులు ఎలా చెప్పినా, మనం ఎవరినైతే బాగా బ్రైట్గా మంచిగా చూడాలనుకుంటామో వాళ్ళే మన మీద గుసగుసలాడతారు. మోసే గారి యొక్క బాబాయ్ గారు అబ్బాయి ఉన్నాడండి, ఆడు తిరగబడిపోయాడు.
తెలుసు కదా కోరహు. మోసే సొంత అక్క తిరగబడిపోయింది. అక్క ఎవరండి? అక్క తెలుసుగా, మిరియాము. అసలు ఈ మిరియాము కాపాడితేనే కదా ఈ కుర్రోడు బతికాడు. ఎక్కడ కాపాడింది? ఆ నదిలో. ఆ నదిలో ఆ బుట్ట వెనకాల నది ఒడ్డున నడిచెళ్ళి సెక్యూరిటీ ఇచ్చింది ఎవరండి? సొంత అక్కే కదండి. ఇంత ప్రాణాలు కాపాడిన అక్కే పెద్ద సిక్కై కూర్చుందట. ఎవరికి? ఉండమరా నీతో అందట. మినిస్ట్రీలో గుర్తుపెట్టుకోండి, ఎవడు ఏ టైంకి మనకు వ్యతిరేకం అయిపోతారో తెలియదు. ఫ్యామిలీ అయిపోవచ్చు, మన రైట్ పర్సన్స్ అహరోన్ ఉన్నాడు, వాళ్ళు అయిపోవచ్చు. సొంత తమ్ముడు దేవునితో పెరుగుడానికి వెళ్ళేసరికి కిందికి దిగొచ్చే సమయానికి దూడ చేసి కూర్చున్నాడంటే అహరోన్ని ఏమనగలడు చెప్పండి? సొంత అక్కే తిరగబడితే ఏమనగలరు చెప్పండి? తిరగబడతారంటే అదే మినిస్ట్రీ. మినిస్ట్రీ అంటే సెంట్రల్ ఏసీలు కాదు. మినిస్ట్రీ అంటే రగడ రెడీగా ఉంటుంది. ఇది ఎక్కడైతే జరుగుతుందో గుర్తుపెట్టుకుని నాణ్యము పరిచర్య చేయాలని గుర్తుపెట్టుకోండి. అంతే, బండ గుర్తు అదే. వీళ్ళు ఎందుకు ఎలా అయిపోతున్నారంటే నువ్వు అలా పరిచయం చేస్తే వీళ్ళు ఎలాగ అయిపోతారు అంతే. మోసే గారు అక్క అందట, నువ్వు అలా మ్యారేజ్ చేసుకోవడం మాకు నచ్చలేదురా అన్నదట. మ్యారేజ్ కోసం గొడవ పెట్టుకున్నారు తెలుసా? మోసే మ్యారేజ్ కోసం సొంత అక్క డిస్కషన్ పెట్టిందండి. సొంత అన్నయ్య తిరగబడ్డాడు ఆ దూడన చేసి. నాకేం తెలియదురని చేతులు దులిపేసుకున్నాడు ఎవరిని అడిగేసరికి. సొంత చిన్నాన్న కొడుకు, నువ్వు పెద్ద నాయకుడివి, మాకు 250 మంది టీం ఉన్నారు, నువ్వు మాకు అవసరం లేదు అన్న. నీ అగ్ని కనుకలు అక్కడికి వస్తాను కూడా, నీ బలిపీఠం కాదు మాకు బలిపీఠం అని తిరగబడు. ఇదంతా జరిగిపోయినప్పుడు ఈ వ్యక్తి ఏం చేశాడు చెప్పండి? దొంగ మొఖాలారా, అసలు నేను లేకపోతే మీకు అసలు అరణ్యంలో బతుకుతురా మీరు? అసలు నేను లేకపోతే మీకు పాలస్తీనా భూభాగం వరకు వస్తారా మీరు? ఏమనుకుంటున్నారు అసలు? అంతా చేసిన తర్వాత నన్ను మర్చిపోయారు కదరా అని ఎంత వివరణ ఇస్తామండి మనం? ఇస్తామేమండి? రూపాయి పెట్టామంటే 100 రూపాయలు పబ్లిసిటీ చేస్తాం. చేయమండి? ఖచ్చితంగా చేస్తాం. ఆడికి ఎంత రూపాయి ఎట్టన్నాడు ఏమనుకుంటున్నాడు అంటాం. ఇప్పుడు ఏదో ఎవరైనా చేస్తున్నప్పుడు గుక్కుని తీసుకోకండి, 70 సార్లు ఆలోచించి తీసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు ఏముండదండి, పరిస్థితులు బాగున్నప్పుడు. తర్వాత ఏదైనా జరిగిందనుకోండి, అదే పెద్ద పాయింట్ చేస్తారు. నేను అప్పుడప్పుడు కుర్రగోళ్ళు జంటలు కనబడతాయండి, ఈదులు అంటే వెళ్తాను జంటలు. ఆ పార్కుల దగ్గర, బస్ స్టాండ్ల దగ్గర కనబడతారు కదా. ఆడు బైక్ మీద కూర్చుంటే లేదా ఆవిడ బైక్ మీద కూర్చుంటే వీడు కాలు ఇలాగేసి ఇద్దరు సీరియస్గా మాట్లాడేసుకుంటారు కదా. అప్పుడేమవదు. ఐస్ క్రీమ్ సీకెత్తుంటారు కదా, అప్పుడేమవదు. ఎప్పుడవుతుంది చెప్పనా? మంచి గొడవ ఇప్పది చెప్పా, అప్పుడు అవుతుంది. అదే బస్ స్టాండ్లో నాతో బండి మీద కూర్చున్నాడు తెలుసా, అది పెద్ద పాయింట్. ఆ రోజు గుర్తెట్టుకో. ఐస్ క్రీమ్ కూడా కొన్నాడు నాకు, గుర్తెట్టుకో. ఆ రోజు పెద్ద పాయింట్లు అయిపోతాయి. ఆడికి నేను డబ్బులు ఇచ్చాను, అవి పెద్ద పాయింట్లు అయిపోతాయి. ఈరోజు ఎవరన్నా ఏదైనా ఇస్తే తీసుకోకండి, ఆ తీసుకున్న తర్వాత వాళ్ళు పెద్ద చరిత్ర చెప్తారు మనకి. అందుకే అహరోను వీళ్ళందరూ చూడండి, ఈయన ఇచ్చాడు కానీ దానికి చరిత్రలు చెప్పలేదు, ఏమనలేదు. తిరగబడ్డారు. అన్నం తినిపించే చెయ్యిని నరికేసినట్టు మాట్లాడుతున్నారు, ఆదరించే మనిషిని నరికేసినట్టు మాట్లాడుతున్నారు. ఇలా ఎప్పుడైతే చేశారో మోసే ఏం చేశాడండి? సైలెంట్ అయిపోయాడు, ఏడ్చాడు. అర్థం చేసుకుంటారనుకున్న వారే అపార్థం చేసుకున్నారనుకున్నప్పుడు దేవుడి దగ్గర ఏడ్చాడు. గుర్తుపెట్టుకోండి, ఇలా ఉన్నతంగా నాణ్యంగా సేవ చేస్తున్న సేవకుల్ని ఏడిపించారనుకోండి, ఈ సేవకుడు రెస్పాండ్ అవుతాడు లేదో నాకు తెలియదు, కానీ ఇతను నడిపిస్తున్న ఆయన మాత్రం రెస్పాండ్ అవుతాడు. అయ్యాడు. మోసే కొంచెం పక్కకుండమ్మా అన్నాడు. ఆయన అలా పక్కకున్నాడు. మీరు ఎలా రండిరా పక్కకు సెల్ఫీ తీస్తా అన్నాడు. వాళ్ళకి వాళ్ళందరూ పక్కకు వచ్చారు. 250 మందికి భూమి విడిపోయింది, మింగేసి. బుద్ధి రావాలి కదండి. మళ్ళీ తిరగబడ్డారు. ఎప్పుడైతే మళ్ళీ తిరగబడ్డారో ఈసారి మరణం వ్యాధి రూపంలో తరుముకొస్తుంది. మరణం ఎప్పుడైతే వ్యాధి రూపంలో తరుముకొస్తుందో ఆ టైంకి గుర్తుపట్టండి, మోసే అన్యాయం చేశారు కనుక ఇలా అయిపోతున్నారు, జరగాలి ఎదవలకి ఇలా అనుకున్నాడా? అహరోను మా తమ్ముడి మీద తిరగబడ్డాడు కనుక ఇదిగో నేను తెలుసో తెలియక మీ ఇద్దరం ఒకటైపోయి ఈసారి ఈ తిరగబడిన వారికి ఇలాగే జరగాలి అనుకున్నాడా? ఏమనుకున్నాడు తెలుసు? ఏమనుకోలేదు. పరుగు నెల్లి ఇదే మనుష్యుడు, ఇదే అహరోను, ఇదే మోసే ఆ మరణ సంబంధమైన వ్యాధికి దేవునికి మధ్యలో నిలబడ్డాడు. ఎవరు?
మోసే అదండి ఉండాల్సింది సేవలో. మనల్ని అన్నవారు పోవాలని కాదు, మనల్ని అన్నవారు కూడా బాగుండాలని కోరుకున్నప్పుడే మంచి సేవ చేయగలరు. మనల్ని ఏడిపించిన వారు ఏడాలని కాదు, మనల్ని ఏడిపించిన వారు కూడా మనతో కలిసి నవ్వాలి అనుకున్నప్పుడే మంచి సేవ చేయగలరు. ఇలాంటి నేరో మైండ్స్ చుట్టూ ఉంటాయి. అర్థం చేసుకోవడానికి బదులు అపార్థం చేసుకుంటారు. సేమ సిటికమంటే అపార్థం చేసుకుంటారు. నేను ఉన్నారండి అర్థం చేసుకోరు. కానీ కొంతమంది ఉంటారు చూసారా, కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పిన, ఫంక్షన్లో కోపించే బ్యాచ్ ఉంటారు తెలుసా. ఫంక్షన్లో డబ్బులని పెట్టేది నేను, మొత్తం అన్నీ కష్టపడేది నేను, ఇంత చేసి నేను ఎంత కష్టపడితే కనీసం సాయం చేయడానికి బదులు ఏం చేస్తారండి, కోపం వింటారండి కొంతమంది. అందుకే నాకు ఫంక్షన్ చేయడానికి భయం, కోపం వింటారు. అసలు ఫంక్షన్లు ఎందుకంటే శత్రుత్వాన్ని కూడా కలుపుకోవడానికి కార్యక్రమాలు చేసేవారు పెద్దలు. ఇప్పుడు కార్యక్రమం వల్లే రివర్స్ ఇప్పుడు అంతా. అందుకే ఎవడ భోజనాలు తింటే మంచిదండి. అందుకని ఎవరిని పిలవదు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరిని పిలిచి సుధాకర్ని పిలవకపోతే సుధాకర్కి మొహం అలాగ వెళ్ళిపోతాయి, సుధాకర్ని పిలిచి ఇంటికి వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళిపోతాడు. అంటే ఏలంటే కాదు, ఎగ్జాంపుల్ అలా చెప్తున్నాను. అలా ఉంటాయి మైండ్ సెట్లు. ఇప్పుడు మోసే గారికి కూడా చూడండి, ఇలాంటివేమీ ఎత్తుకోలేదు. మోసే గారు గొడవ ఏంటో చెప్పినా, ఈ వ్యతిరేకించిన వాళ్ళే బాగుపడాలని నిలబడ్డాడు. ఎక్కడ ఉంది ఇందాక చదివాం ఆ కీర్తనలో. ఆ కీర్తనలో చదివిన సందర్భం ఎక్కడది ఆ కీర్తనలో రాశారంటే సంఖ్యాకాండం. చూడండి ఒకసారి, ముగించుకుందాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 41వ వచనం. మోసే అహరోనులకు సర్వ సమాజం విరోధముగా సనుగుచు, మీరు యెహోవా ప్రజలను, ఎవరు యెహోవా ప్రజలు? ఆ వ్యతిరేకించిన ముందు బ్యాచ్. వారు ప్రత్యక్షపు గుడారం ఎదుట తిరిగి చూడగా మేఘము దాన్ని కమ్మెను. ఎక్కడికి? గుడారం మీద. గుడారం మీదకి మేఘం వచ్చిందంటే తేడా ఉన్న వాళ్ళందరూ లేచిపోతారు. తేడా ఉంటే యాజకుడికి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందుకే యాజకుల నడుముకి దట్టి కడతారు చూసారు, దట్టి ఇలా తాళ్ళలో ఉంటుందిగా. ఆ దట్టి ఎందుకు కడతారు? ఫ్యాంట్ వేసుకుంటాడని కాదు. ఆ దట్టి ఎందుకు కడతారు? ఫ్యాంట్లు ఏముండవు, నిలువుటంగికి దట్టి దేనికి? దట్టి దేనికంటే ఆ లోపలికి వెళ్ళిన తర్వాత దీనికి ఏదైనా ప్రమాదం లోపల జరుగుద్దిగా. పరిశుద్ధ స్థలంలో ఏదో శక్తి తెలియదు, దేవుని మహాశక్తి ఆ మనిషిని ఏదైనా చేయొచ్చు పరిశుద్ధత లేకపోతే. అలాంటి టైంలో లోనున్నవాడికి కరెంట్ షాక్ కొట్టినట్టు కొడితే లోపల ఉన్నవాడు ఏదోటి అయిపోతే ఆ లోనున్నవాడిని బయటికి లాగాలి అంటే ఇప్పుడు బయట ఉన్నవాళ్ళు లోపలికి వెళ్ళిపోకూడదు, ఆడు రాడు ఇంకా. మరి ఆ లోపల ఉన్నవాడిని బయటికి లాగాలంటే అప్పుడు తాడేస్తాడన్నమాట. ఆ తాడయ్యో పట్టుకుంటే ఆ తాడుతో బయటికి లాగుతారు. అదొక సిస్టమ్ అక్కడ. అలా ఎప్పుడైతే ఇది జరుగుతుందో పరిశుద్ధ గుడారం మీదకి మేఘం వచ్చిందంటే అటెన్షన్లోకి అందరు రావాలి. ఎప్పుడైతే అటెన్షన్లోకి వచ్చారో ఏం జరుగుతుందో చూడండి. యెహోవా మహిమ కనబడెను. మోసే అహరోనులు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి రాగా, నీవి సమాజం మధ్య నుండి తొలగిపోము, క్షణములో వారిని నశింపచేదును. మోసేకి సెలవీయగా సాగిలబడి ఎవరిని చంపేస్తున్నారండి దేవుడు? తిరగబడిని, మోసే మీదకి తిరగబడిన వారినే దేవుడు చంపేస్తానంటే, మోసే విరోధుల్నే దేవుడు చంపేస్తానంటే, మోసే విరోధుల్ని ఎవరు కాపాడుతున్నాడట? మోసే కాపాడుతున్నాడు. అది మినిస్ట్రీ అంటే. మోసే విరోధుల్ని మోసేయే కాపాడడానికి దేవా చెప్పండి. అప్పుడు మోసే ధూపార్తిని తీసుకొని బలిపీఠము నిప్పులతో నింపి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను. తెగులు మొదలు పెట్టెను. తెగులు ఇది ఏ తెగులు చెప్పండి? నాకు తెలిసి ఇప్పటివరకు రాలేదండి ఆ తెగులు. ఒకవేళ ఇప్పుడు గనక ఆ ప్రపంచానికి వస్తే, ఆ రోజుల్లో వచ్చింది, ప్రపంచం 2 నిమిషాల్లో మాయమైపోతుంది. నిమిషంలో మాయం చేసేసే వ్యాధులు ఇప్పటివరకు వచ్చాయా? ఆ రోజు వచ్చాయట. ఎబోల్లోకైనా 10-20 రోజులు బతికారు. నెక్స్ట్ మొన్న వచ్చింది
కరోనాకైనా 14 రోజులు ఉంది టైం గ్యాప్. నిమిషాల్లో చంపేసే వ్యాధి ఉందంటే ఆయన దగ్గర ఉంది. సరిగ్గా లేకపోతే రావచ్చు. నిమిషాల్లో లక్షల మందిని ఎత్తుకెళ్ళిపోయే వ్యాధులు ఉన్నాయంటే ఉన్నాయి, భవిష్యత్తులో రావచ్చేమో. అలాంటి వ్యాధులు నిమిషంలో మాయం చేస్తాను. ఎంతమంది? లక్షల మందిని. అంటే ఇలా చూస్తుండగానే టకటకటక పడిపోతారు అనమాట. అంతే. మరణం అంత వేగముగా వచ్చేస్తుంటే దీపం పట్టుకొని ఆ నిప్పులు పట్టుకుని నిలబడ్డారట. ఎవరెవరు? మోసే, అహరోను నిలబడ్డారట. చదవమ్మా. అహరోను వాటిని తీసుకొని ఏం చేశాడట? ఇక్కడి నుంచి అక్కడ జనాల్లో ఎక్కడో ఊరుంటుందని ఈ గుడారానికి దూరంగా ఇక్కడ నిప్పులు పట్టుకుని పరుగు 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 పరుగునెళ్ళి ఆ నిప్పు కనుక అలాగ అడ్డంగా పెట్టి నిలబడిపోయాడు. ఆ ఉగ్రత మేఘం ఎలా వస్తుంది, లేదా ఆ ఉగ్రత ఎటు నుండి వస్తుందో, లేదా ఎటు నుంచి కుమ్ముకొస్తుందో ఆ ప్రజల మధ్య అలా పట్టుకుని నిలబడిపోయాడు. ఎందుకు నిలబడిపోయాడు చెప్పనా? మోసే, అహరోనులు, ప్రభువా వీళ్ళు చచ్చిపోవాలంటే ముందు మేము చచ్చిపోవాలి. మేము చనిపోయిన తర్వాత వాళ్ళకి ఏమన్నా జరగాలి, కానీ మా విరోధులు అయినప్పటికీ వారిని పిల్లలు, వాళ్ళు ఎంత విరోధులు అయినప్పటికీ మా సహోదరులు. అందుకే వాళ్ళ నశించిపోవడం మాకు ఇష్టం లేదు కనుక దయచేసి వీళ్ళని ఏమీ చేయొద్దని నిప్పులు పట్టుకుని ఉండిపోయారట. విచిత్రం ఏంటి చెప్పనా? ఇంత ప్రాణాలు అడ్డెట్టి కాపాడిన పరిచర్ని పౌలు గారు ఒక్క మాటలో ఏమన్నాడంటే, అది మరణకరమైన పరిచర్య. ఏ పరిచర్యట? అదేటి ఇటు ప్రాణాలు అడ్డెట్టే, ప్రాణాలు కాపాడడానికి ఎంత ప్రయత్నం చేస్తే ఆ పరిచర్యని ఏమన్నాడు? మరణకరమైన పరిచర్య. ఎక్కడన్నాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి, ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం నుండి. మరణకరమైన పరిచర్య, సంబంధించినదైనను మహిమతో కూడినదైను. అందుకే మోసే ముఖము మీద ప్రకాశించుచుండిన తగ్గిపోయినదైనను ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరు చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంతో మహిమగలదయుండునని మీకు తెలియదా అని క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు చూడండి. అంటే అదే గొప్ప పరిచర్య అనుకుంటే అంతకన్నా గొప్ప పరిచర్య ఉందట. అదే పరిచర్య పౌలు అంటాడు, క్రొత్త నిబంధనలో మేము చేస్తున్న పరిచర్య అన్నాడు. ఏంటి? ఆ మోసే, అహరోనుల పరిచర్య కన్నా యేసుక్రీస్తు వారు ప్రారంభించిన పరిచర్య ఎంత గొప్పదంటే అంతకన్నా గొప్పది. అది మరణకరమైన పరిచర్య. ఆ పరిచర్యలో మనుషులు ప్రాణాలు పోయాయి. ఈ పరిచర్యలో పరిచారకులు ప్రాణాలు పోతాయి, కానీ మనుషులు ప్రాణాలు పోవు అన్న. అది ఎట్లా జరిగిందంటే మీరు గుర్తుపెట్టండి. ఎందుకైనా అన్నాడంటే, మోసే కొండ మీద సందర్భాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు కొరింథీ పత్రికలో మోసే కొండ మీదకి ఎక్కి కిందకి దిగే సమయానికి ఏం జరిగిందండి? పండగ జరుగుతుంది. పండగ దగ్గర ఏం జరుగుతుంది? దూడ నెట్టారు. ఆ దూడ చుట్టూ ఏం చేస్తున్నారు? బేబీ డ్యాన్స్లు వేస్తున్నారు. ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడ విగ్రహం ఉందో అక్కడ ఏముంటుందో చెప్పండి. ఇప్పుడు చరిత్ర మరి మీకు కావాలని గుర్తించండి. అది హిస్టరీలో ఉంది, అది డిఎన్ఏలో పాదుకుపోయింది. ఎక్కడైతే విగ్రహం ఉంటుందో ఆ చుట్టూ మేళతాళాలు పక్కా ఉంటాయి. ఎందుకుంటే అది వర్షిప్, అంతే. అది వర్షిప్. తాగడం వర్షిప్, ఎగరడం వర్షిప్, బూతు పాటలకు డ్యాన్స్ చేయడం వర్షిప్. అది వర్షిప్. ఆ దేవుడిని అలాగే ఆరాధిస్తారు. అలాగే డ్యాన్స్ చేస్తున్నారు. ఎక్కడ? ఆ సేనాయి బంజరు భూములో, లేదా ఆ సేనాయి కనుముల కింద ఇలా ఎప్పుడైతే చేస్తున్నారో మోసే ఫైర్ అయిపోయాడు. ఇందాకేం మనకు ఎలా కనబడుతున్నాడు? కాపాడే మోసే కనబడుతున్నాడు. ఇక్కడ ఎలా కనబడుతున్నాడు? దేవుని ఉగ్రతను సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నాకు విరోధంగా అయినా పర్లేదు, వీళ్ళ సరాసరి ఎవరికి విరోధం అయ్యారు అంటే మోసేకి ప్రజలు శత్రువులైనా నో ప్రాబ్లం, కానీ మీరు ఎవరికి శత్రువులు అయ్యారు? దేవుడిని. అంటే దేవుణ్ణే ఎటకారం చేసి నువ్వు మా దేవుడు కాదు, ఇవి మా దేవుడు అంటే ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం మోసే అవ్వకూడదు.
తన పర్సనల్ గడ్జ్ అయితే దాన్ని వేరే చూశాడు. దేవునికి విరోధంగా ఉంటే దేవునికి సపోర్ట్ చేశాడు, నిలబడ్డాడు. ఆ ధర్మశాస్త్రం తెచ్చిన రోజు 3,000 మంది చచ్చిపోయారు. ఎంతమంది అండి? 3,000. అదే కొరింథీ పత్రిక రాస్తున్నాడు, 3,000 మంది చనిపోయారు. అంటే 3,000 మంది ధర్మశాస్త్రం వచ్చినప్పుడు చనిపోయారు. అంటే ఆ రోజు పరిచర్యకి మూలమైన ధర్మశాస్త్రం వచ్చినప్పుడు 3,000 మంది ప్రాణాలు తీసుకుంది. మరి ఈ ఆత్మ సంబంధమైన పరిచర్య, ఇదే పరిచర్య క్రొత్త నిబంధన పెంతుకొస్తు దినాన్న పరిచర్యకి బీజాలు పడుతున్నప్పుడు 3,000 మంది చెప్పండి మారారు. అదే డిఫరెన్స్. మీకు అర్థమవుతున్నారు? ఆ పరిచర్యలో 3,000 మంది చనిపోయారు. ఈ పరిచర్య ప్రారంభమే ఏది గొప్ప చెప్పండి? ఇంకా చెప్పనా? మోసే అయినా, ఏలి అయినా, ఎవరైనా, ప్రవక్తలైనా, ఎవరైనా మీరు గుర్తించండి, మాంత్రికులను చంపించేశారా లేదా? చిల్లంగితనం గల వాళ్ళని ఎల్లగొట్టారు లేదా? అన్య దేవతల్ని ఆరాధిస్తున్న వారు ప్రాణాలు తీయించారా లేదా? ఆ కాలపు పరిచర్య మాంత్రికులను, ఇలాంటి దొంగ ప్రవక్తలను చంపింది. క్రొత్త నిబంధన పరిచర్య మాంత్రికులను మార్చేసింది. ఏది గొప్పది చెప్పండి? మాంత్రికులను కూడా మార్చింది. ఎప్పటికీ అనేక మంది మాంత్రికులు మారట్లా. ఆ రోజు మాంత్రికులను చంపింది, క్రొత్త నిబంధనలో మాంత్రికులను మార్చేసింది. ఆ రోజు శత్రువుకి పంటికి పన్ను, కన్నుకి కన్ను, దెబ్బకి దెబ్బ. ఇప్పుడు శత్రువు కొరకు ప్రాణం పెట్టే పరిచర్య. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామో చూడండి. బాగా పరిచర్య చేయాలంటే ఎలా చేయాలని అంటే, ఇదిగో ఎలా చేయాలి. బాగా పరిచర్య చేయాలంటే టెక్నిక్. నన్ను అడుగుతారు, టెక్నిక్లు ఏంటంటే, టెక్నిక్ ఏమి, ఇదే టెక్నిక్ అంతే. బాగా పరిచర్య లవ్ చేయి, ప్రేమ కలిగి సత్యం చెబితే ఎవడైనా మారతాడు. అది మాంత్రికుడైనా మారతాడు, శత్రువైనా మారతాడు, మనకి రోజు విరోధంగా భావించే వ్యక్తులైనా మారతారు. ఇది ప్రాణాలు తీసే పరిచర్య కాదు, ద్వేషించే పరిచర్య కాదు, పోవాలని కోరుకునే పరిచర్య కాదు. ఇది ఎలాంటి పరిచర్య? సద్దుకైల పరిచర్య అంతకన్నా కాదు. ఇది నిత్యత్వంలో ఉందని నమ్మి, ఆ నిత్యత్వంలో ఈ సహోదరులతో నిత్యము కలిసి ఉండాలని కోరుకునే పరిచర్య. ఇది సద్దుకైలు నమ్మలేని పరిచర్య. ఇది మోసే ఆహారంలో చేసిన దానికన్నా గొప్ప పరిచర్య. అది క్రొత్త నిబంధన పరిచర్య అపోస్తులు చేశారు. దాన్నే చేయమన్నాడు. ఇదిగో మన రాజులైన యాజక సమూహం. రాజు అంటే ఏంటండి? రాజు అంటే ఏంటి? రాజు అంటే రాజని కాదు. రాజు అంటే అమాయకులు ప్రాణాలు పోకుండా ప్రాణం పెట్టేవాడు రాజు. రాజుగారు మాత్రం సింహాసనం మీద కూర్చుని వెళ్ళండి రా, యుద్ధం చేయండి రా అనకూడదు. సరైన రాజు ఏళ్ళ వెనకాల పెడతాడు, ఆయన ముందు నిలబడతాడు. దొంగ రాజులు, దొంగ నాయకత్వాలు లోన ఉంటారు. సామాన్యుని బయటికి పంపించి నేను ఉన్నాను అంటారు. ఆడికే ఈ నరికెత్తారు. అలాగ అనిపిస్తారు. వాడేమంట చూడండి, వాడు సీన్లోకి రావాలి. సరి అయిన రాజు సీన్లోకి వస్తే ఏమవుద్ది? వాళ్ళని మార్చడానికి వీళ్ళు బలైపోతారు. ప్రజల కొరకు ప్రాణం పెట్టేవాడే చెప్పండి నిజమైన రాజు. అలా పెట్టారంటే పేతురు పెట్టాడు, పౌలు పెట్టాడు, అపోస్తులు పెట్టారు. ప్రాణాలు పెడుతూనే శిష్యులను చెప్పండి కాపాడారు. ఆ విధమైన పరిచర్య చేశారు. వీళ్ళకి ఎంత పరిచర్య, నాణ్యమైన పరిచర్య వీళ్ళకి ఎలా వచ్చిందబ్బా అంటే ప్రభువుని బట్టి వచ్చింది. ఎవరిని బట్టి? ముగించేద్దాం. ప్రభువుని బట్టి. ప్రభు అలానే చూశాడంటే ఆయన పరిచర్యలో మనుషులు మారాలని చూశాడు. ఎక్కడుంది ఈ మాట? ఒక్కసారి చూడండి, ముగించుకుందాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎబ్రిల్కి రాసి 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఎబ్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఎంత గొప్ప సాక్షి సమూహం! మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నను, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి
ఉమ్, ఓపికతో పరిగెత్తుదము. ఉమ్. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి అవమానము నిర్లక్ష్యపరిచి సహించి సిలువను సహించి సింహాసనం యొక్క కుడి పార్శ్వమున దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున కూర్చుని ఆగుతాం. ఆసీనుడై ఉన్నాడు. ఒక మాట్లాడుతాను చెప్పండి. ఆయన ముఖం మీద ఉమ్మేసేస్తున్నారట. ఉమ్మేసే వాళ్ళ వైపు చూడకుండా తాను ఎదుట ఉంచబడిన ఆనందం వైపు చూస్తున్నాడట. నా పాయింట్స్ అర్థం చేసుకోండి. ఆయన్ని దారుణంగా కొడుతున్నారట. ఆ కొడుతున్న వారి వైపు చూడకుండా ఆనందం వైపు చూస్తున్నాడట. తన అరిచేతులతో కొడుతున్నారట. ఆ కొడుతున్న వారి వైపు, వారి చేతుల వైపు చూడకుండా ఆనందం వైపు చూస్తున్నాడట. ఆయన వస్త్రాలు చింపేసి పిడిగుద్దులు గుద్దుతున్న వారి వైపు చూడలేదట, ఆనందం వైపు చూస్తున్నాడు. అంటే ఆ ఒక్క ఆనందం వీటన్నిటినీ తట్టుకునేంత ధైర్యం ఇస్తుంది అన్నమాట. ఇప్పుడు నా ప్రశ్న, ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం ఏంటి? నా మాట మీకు అర్థమైందో లేదు. ఆ ఒక్క ఆనందం కొరకు ఈ పరిచర్యలో వస్తున్న ఈ నిందలన్నీ భరించేశాడట. వస్త్రాలు తీస్తున్నా భరించాడట, పిడుగుద్దులు ఉదుతున్నా భరించాడట, ఉమ్మేస్తున్నా భరించాడట, హేళన చేస్తున్నా భరించాడు. ఎందుకింత భరిస్తున్నామంటే దాని కొరకు అన్నాడు. ఇంతకు అదేంటి? అందరూ అన్నారు పరలోకం అన్నారు, అందరూ అన్నారు సింహాసనం అన్నారు. కానీ అర్థం చేసుకున్న వ్యాఖ్యానకర్త, ఆ రాసిన ఆయన అన్నాడు, ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం మనుషులు మారుతున్నారు. అది ఆనందం. అది పరలోకం ఎందుందంటే, పరలోకంలో మిక్కిలి ఆనందం ఏంటి చెప్పండి? దేవదూతలు ఎదుట ఒక పాపి మారడం. పరలోకంలో ఆనందం సాంగ్స్ కాదండి, బంగారు రోడ్లు కాదండి, ఏమీ కాదు. పరలోకంలో మిక్కిలి ఆనందం ఏముంది చెప్పండి? ఒక పాపి మారడం. అంటే ఈ బలిని, అవమానాలు ఇవన్నీ ఎందుకు తట్టుకుంటున్నావంటే ఆ పరలోకంలో ఒక ఆనందం ఉంది. ఆనందం ఏంటి చెప్పండి? మనుషులు మారతారు. ఆ మనుషులు మారతారన్న దాని కొరకు ప్రాణాలు తృణప్రాయాలుగా వదిలేశాడు. అంటే పరిచర్యలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి చెప్పినా గుర్తించండి సంగమా. మన శత్రువులను క్షమించాలి, శత్రువులను ప్రేమించాలి. అప్పుడు వాళ్ళు ఏమవుతారు చెప్పినా మారుతారు. మనం ఏమి చేయకుండా వాళ్ళకి ఏదో ఒకటి జరగాలని కోరుకున్నాం అనుకోండి, చివరికి మనం ఏమవుతాం చెప్పినా వాళ్ళు రక్షింపబడవచ్చు, మనము శిక్షింపబడవచ్చు. చివరికి యేసుప్రభుని ఏదో చేద్దామని వచ్చారు, చివరికి వాళ్ళే నేరస్తులుగా నిలబడ్డారు. వాళ్ళు ఎందుకు అలా తయారయ్యారంటే, వాళ్ళ పరిచర్య ఎందుకు అర్థవంతంగా లేదంటే వాళ్ళకి లేఖనాలు తెలియట్లేదు. చెప్పండి, దేవుని శక్తి తెలియదు. ఇప్పుడు లేఖనాలు తెలిస్తే లేఖనం చెప్తుంది, నీ పొరుగు వాడిని ప్రేమించు. లేఖనం వెనకాల చెప్తుంది దేవుని శక్తి ఏంటో చెప్పిన, విరోధులను, మాంత్రికులను, శత్రువులను కూడా మార్చే. ఇంతకన్నా మహాశక్తి ఏముందండి? ఇప్పుడు నేను నీలరాజు బ్రదర్ ఉన్నాడు, ఎవరన్నా అనుకున్నారండి మారతారని? ఎవరన్నా ఆయన అంత ప్రేమగా మాట్లాడదు ఎప్పుడన్నా నేనే అనుకోలేదు. దేవుని శక్తి ఎలా ఉంటే చెప్పిన తెలియదు. ఆయన ఇన్వాల్వ్ అయ్యాడంటే ఎవడైనా మారుతాడు. ఇంకా ఉన్నారు నన్ను దేశించాలి, వాళ్ళు ఎప్పుడు మారుతారు? మరో లవ్ ఫీస్ట్ ఉంది, అప్పుడు మారుతారు. అప్పుడు వాళ్ళకి మైకెత్తాం, వాళ్ళు మారుతారు. టైం పడుతుంది, కానీ ఆలస్యం అవ్వచ్చు, కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా మారుతారు. ఇలాంటి పరిచర్య జీవితంలో సంఘాల్లో మీరు కలిగి ఉండండి. మీ విరోధులను కూడా మీరు మార్చేస్తారు. ప్రేమతో ఉండండి, ఖచ్చితంగా మారుస్తారండి. నేను ఆ మాట నేను చెప్పనా, వాడిని ఏదో అనేసి మన విరోధులను ఏదో బాధ పెట్టేస్తే అది పెద్ద విజయం కాదు. మంచి విజయం ఏంటి చెప్పండి? మన అన్నవాడే మనతో వచ్చి భోజనం చేస్తున్నాడు అనుకోండి, మన అన్నవాడే సారీ బ్రదర్ లవ్ యూ అన్నాడు, అప్పుడు కదండి మనం గెలిచినట్టు. మన గెలిపి ఎప్పుడు చెప్పండి? మనం అంటే నచ్చని వాళ్ళకి కూడా మనం ఎప్పుడైతే నచ్చుతామో అప్పుడు మనం గెలుస్తాం. అలాంటి గెలుపు నేను చూశాను నిన్న నా ఫంక్షన్లో. మీరు కూడా చూడాలంటే బ్రాకెట్లు ఉన్నాయిగా, మీ శత్రువులు ఎవరో పేరు రాసుకోండి, మోకాళ్ళు వేయండి, ప్రభువా ఈ బిడ్డను మార్చి ప్రభువా అని ప్రార్థన చేయండి. లేదు నువ్వే విరోధంగా ఉన్నావు ఒకసారి చూసుకో, నీ పేరు కూడా కిందే రాసుకో, అది కూడా రాయి, ఇద్దరి కొరకు రాసుకోండి. దేవుడు మీ అందరికీ సఖ్యత కలగజేసి దేవుడు మేము ప్రేమతో దీవించును గాక. ఆమేన్ ఆమేన్.